ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళి ఈ క్రోమ్లో ఇక్కడ సర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. ఫస్ట్ MySQL డౌన్లోడ్స్ అని సెర్చ్ చేసామంటే దాంట్లో మనకు ఫస్ట్ వెబ్సైట్ మీదే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చాలా రెఫర్ చేస్తారు కానీ మనం ఫస్ట్ ఉన్న వెబ్సైట్ మీదే క్లిక్ చేసుకోవాలా, ఫస్ట్ డౌన్లోడ్స్ మీద. నెక్స్ట్ ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది, MySQL వర్క్ బెంచ్ ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో MySQL కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్ క్లిక్ చేయాలా. నెక్స్ట్ ఇక్కడ MySQL ఇన్స్టాలైజర్ ఫర్ విండోస్ దీన్ని క్లిక్ చేయాలా. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఒకటి. దీంట్లో 2 డౌన్లోడ్స్ అనేవి ఇక్కడ హైలైట్లో ఉన్నాయి. దాంట్లో మనం సెకండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలా. నెక్స్ట్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇట్లా 2 వస్తాయి. ఈ 2 కొట్టకుండా లాగిన్ సైన్ అప్ కొట్టకుండా నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ దాన్ని క్లిక్ చేయాలా. ఇక్కడ మీకు డౌన్లోడ్ అవుతుంది చూస్తున్నట్లయితే. నెక్స్ట్ మీరు ఇక్కడ సెర్చ్ ట్యాబ్లో కానీ ఫైల్స్లో కానీ వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. డౌన్లోడ్స్ MySQL ఇన్స్టాలైజర్ దీని కమ్యూనిటీ మీద క్లిక్ చేసుకోవాలా. ఇది అప్డేట్ వర్షన్ అండి, రీసెంట్గా వచ్చిన అప్డేట్ వర్షన్ ఇది 8.0.334.0. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళి క్లిక్ చేసిన వెంటనే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసిన తర్వాత అక్కడ ఫినిష్ కానీ లేదా ఎగ్జిక్యూట్ కానీ నెక్స్ట్ కానీ అట్లా వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ అది మూవ్ అవుతుంది. ఇలా వస్తుందండి మీకు ఇన్స్టాలైజర్ 1.6 అని ఇట్లా ఒక షీట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలా. ఇట్లా చాలా వస్తాయి, మనం నెక్స్ట్ అనేది మాత్రమే క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమీ చూస్ చేసుకోకండి, ఇట్లా అన్నీ వస్తాయి. మీరు జస్ట్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ ప్రోడక్ట్ హైలైట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టాలి. ఎగ్జిక్యూట్, బ్యాక్, క్యాన్సిల్ ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఇట్లా ఎగ్జిక్యూట్ అనేది క్లిక్ చేయాలా. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఐ అగ్రీ టు లైసెన్స్ అనేది ఉంది కదా కండిషన్స్, అది క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలా. ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అప్ సక్సెస్ఫుల్లీ ఇంటూ చేయండి అక్కడ జస్ట్. ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. కొంతమందికి అయితే 3 ప్రోడక్ట్స్ వస్తాయి. 3 ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు కూడా ఏం కాదు. ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి ఎగ్జిక్యూట్ అనేది క్లిక్ చేయాలి. రెడీ టు ఇన్స్టాల్ అంటే అది ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి ప్రజెంట్ ఇక్కడ స్టేటస్లో రెడీ టు ఇన్స్టాల్ అని ఉంది. సో మనం దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే కింద బ్యాక్, ఎగ్జిక్యూట్, క్యాన్సిల్ ఇట్లా ఉన్నాయి కదా. వీటిలో మనం ఎగ్జిక్యూట్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇన్స్టాలింగ్ స్టేటస్ అనేది ఇన్స్టాలింగ్లో ఉంది. ఇన్స్టాల్ అవుతుంది 60%. ప్రోడక్ట్ కాన్ఫిగరేషన్ అనేది మనకు ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలండి. ఈ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునేలాగా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ రిపీట్ పాస్వర్డ్లో కూడా సేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అప్లై కాన్ఫిగరేషన్స్లో ఇవన్నీ అప్లై చేసుకోవాలి కాబట్టి మనం ఎగ్జిక్యూట్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది.
ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఇట్ ఈస్ సిమిలర్ టు క్లౌడెక్స్ ల్యాబ్ అండి. క్లౌడెక్స్ ల్యాబ్లో ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది ఆ కమాండ్ లైన్ అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది రియల్ టైంకి కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. సో మీరు దీంట్లో ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ యూస్ చేసుకునేలాగే ఉంటుంది, సింపుల్ టు యూజ్ లానే ఉంటుంది. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. డైరెక్ట్గా మనం ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 4 more, ఇంకా 4 ఉన్నాయండి. 4 అనేది కూడా ఇట్లా గ్రీన్ టిక్ పడ్డాయి అని అంటే ఫినిష్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. 2 more, ఇంకా 2 ఉన్నాయి. ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి, చాలా యూస్ చేసుకున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది, మంచిగా యూస్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫినిష్ అనేది క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఫినిష్ అని ఉంది కదా, ఫినిష్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అనేది కొట్టండి, ఫినిష్. ఇప్పుడు ఒకసారి సిస్టమ్ మొత్తం రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసుకున్నాక ఇక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళి మీరు టైప్ చేసుకోండి MySQL కమాండ్ లైన్ అని టైప్ చేసుకోండి, వెంటనే వస్తుంది. ఇక్కడ SQL మీరు మాత్రం టైప్ చేసుకునేటప్పుడు MySQL కమాండ్ లైన్ అనేది టైప్ చేసుకోండి. MySQL కమాండ్ లైన్ 8.0. ఇక్కడ మీరు ఇందాక పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ SQL లైక్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు SQLకి సంబంధించిన ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇది రియల్ టైంకి కూడా సిమిలర్గా ఉంటుంది, క్లౌడెక్స్ ల్యాబ్ కూడా సిమిలర్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి, బాగా హెల్ప్ఫుల్ అవుద్ది. ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, టేబుల్ డ్రాప్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.